నిజంగా నిన్న జరిగిన ఒక ఫోటో చూపిస్తానండి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోకి సమాధానం చెప్పండి ఎవరన్నా. ఫస్ట్ పాయింట్, నేను ఈ ఫోటోని ఇంతవరకే చూపిస్తాను. చూడండి, చక్కగా పచ్చని కొండలు, మంచు కొండలు, ఎంత అద్భుతంగా ఉండే ప్రాంతం. శవం పక్కన వాళ్ళ భర్త శవం పక్కన కూర్చొని, పెళ్ళయ్యి కొన్ని రోజులే గడిచిందంట, వీళ్ళకి హనీమూన్కి వచ్చారంట. అలా కూర్చొని ఉన్న ఆమెకి ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన ఆ భర్తని ఆమెకి తీసుకురాగలుగుతారా? వీళ్ళందరికీ ఏం సమాధానాలు చెప్తారు మీరు? నిన్న ఎవరెవరు చనిపోయారు అని లిస్ట్ వచ్చిందండి. ఇదిగో, ప్రస్తుతానికి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక 26 మంది చనిపోయారు అని చెప్పి లిస్ట్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ మగవాళ్ళని చంపేశారు. చూసారా? ఇక్కడ చూడండి, వాళ్ళ క్యాస్ట్ కనుక్కొని మరీ చంపారు వీళ్ళని. సుశీల్ నాత్యాల్, తర్వాత సయ్యద్ ఆదిల్ హుస్సేన్, హేమంత్ సుహాస్, వినయ్ నర్వాల్, అతుల్ శ్రీకాంత్, నీరజ్ ఉద్వాని, బిఠాన్ అధికారి, సుదీప్ నెప్యుని, శుభ్దం ద్వివేడి, ప్రశాంత్ కుమార్. ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారట, ఇంకా లిస్టులో అప్డేట్ కాలేదు. సో మొత్తం దేశం మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారండి దీంట్లో. ఒకసారి ఈ మనం ఫొటోస్ చూస్తుంటే నిజంగా బాధ గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారిగా ప్రధాని మోడీ గారు అన్ని పర్యటనలు క్యాన్సిల్, ఆయన దాన్ని ఏమంటారు, మన సౌదీ పర్యటనకి వెళ్తున్నారు. ఆ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వచ్చేసారు. అమిత్ షా కూడా వచ్చారంట. మరి ఏం చేస్తారో తెలియదు, వీళ్ళు వచ్చారు మరి.